ఇక్కడికి ఈ సినిమా షూటింగ్కి వచ్చినటువంటి కళాకారులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా డైరెక్టర్ సత్య సాదాది, ఎస్ఎస్ ఫిల్మ్స్ అకాడమీ స్థాపకులు. మన కాకినాడ జిల్లాలో ఒక ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది అనే విషయం సోషల్ మీడియా ద్వారా తెలియడం జరిగింది. అదే సోషల్ మీడియాలో సత్య గారు నేను గత 6 సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్లో ఉన్నాం. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ అయింది అనే విషయం తెలిసిన తర్వాత సత్య గారు, మీ వాయిస్ సోషల్ మీడియాలో చాలా బాగుంటుంది, మీరు కొద్దిగా ట్రైనింగ్ తీసుకుంటే సినిమా ఫీల్డ్లో అద్భుతాలు చేయొచ్చు అన్న విషయం, నాకు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలనే ఆలోచన లేదు. కానీ మన కాకినాడ జిల్లాలో మనకి 25 కిలోమీటర్ల ఒక ఇన్స్టిట్యూట్ సరదాగా ప్లాన్ చేద్దాం, ఏదో సినిమాలో అనిపించుకుందాం అని సత్య సాలాది గారితో కలిసి జస్ట్ కొన్ని రోజుల ట్రైనింగ్లో నాకు ఒక బెట్టింగ్ గ్యాంగ్ అనే సినిమాలో జర్నలిస్ట్గా అవకాశం ఇవ్వడం జరిగింది. తర్వాత మరొక సినిమాకి మీకు అవకాశం ఉంటుంది అని ట్రైనింగ్లోనే చెప్పడంలో మరో సినిమాకి అవకాశం అంటే మరో సినిమాలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కనపడతాం అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ మరొక సినిమాలో మెయిన్ విలన్గా తీసుకుని నన్ను నాకే తెలియని విధంగా నటన నేర్పి ఈ సినిమాలో అద్భుతంగా నా చేత నటింపజేసినటువంటి సత్య సాలాది గారు నాకంటే 10 సంవత్సరాలు చిన్న పిల్లోడైనా నా గురువుగా భావించి పాదాభివందనాలు చేస్తున్నాను. అలాగే సత్య సాలాదిని నమ్మి ఎవరైతే కళను నేర్చుకుని కళాకారుడిగా ముందుకెళ్తారో, నాకు తెలిసి మన కాకినాడ జిల్లాలో మరో మెగాస్టార్ని తయారు చేసే అద్భుతమైన ఇన్స్టిట్యూట్ ఎస్ఎస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్. సత్య సాలాది ఇచ్చినటువంటి ట్రైనింగ్ ద్వారా ఈరోజు ఒక సినిమాని చాలా సింపుల్గా యాక్ట్ చేయగలిగే అద్భుతమైన నటన నేర్పిన విధానం చక్కగా అందరూ నేర్చుకుంటే మన కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫిల్మ్ టెక్నీషియన్స్ అందరికీ ఒక గుణపాఠం చేర్పే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 100 కోట్లు 1000 కోట్లు పెట్టి సినిమాలు తీసే పరిస్థితి నుంచి మనం ఒక సంవత్సరంలో 5-6 సినిమాలు తీసే పరిస్థితికి మనం రాగలుగుతున్నాం. ఇంకా కొంతమంది టీంని తయారు చేసి గ్యారంటీగా సత్య సాలాది గారు ప్రతి నెల ఒక సినిమా రిలీజ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి యేసురావు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.